జూలై మాసం 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృషభ రాశిలో గనక తీసుకున్నట్టయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరి రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మరి గురు గోచారాలు ఎలా ఉన్నాయని కనుక మనం చూసుకుంటే, ఇక్కడ మీనరాశిలో శనైశ్వరుడు అలాగే ఉంటాడు, కుంభరాశిలో రాహు ఎలాగో ఉండనే ఉన్నాడు, ఆ తర్వాత గురువు ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు అనేటువంటి విషయం మీకు తెలుసు. రవి కూడా ఇక్కడ ఉండటం అనేటువంటిది జరిగింది. ఇకపోతే శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఉంటాడు. ఇకపోతే బుధుడు మాత్రం మరి కర్కాటక రాశిలో ఉండటం, ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా మరి ఈ యొక్క సింహరాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కుజుడు మాత్రం ఏమవుతుందనంటే 28వ తేదీ జూలై మాసంలో మళ్ళీ సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ యొక్క శుక్రుని యొక్క మరి మార్పు కూడా జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకునే ముందు గురువు యొక్క వీక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. గురువు ఏ భావాలను చూస్తాడో ఆ భావాలన్నీ కూడా క్షేమకరంగానే ఉంటాయి. అవి ఏ భావాలు అని అంటే, ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి షష్టమ భావము, అష్టమ భావము, దశమ భావము. ఈ భావాలు ఏమిటంటే, షష్టమ భావం శత్రు రోగ రుణాలు, ఈ విషయంలో పెద్దగా బాధపడేటువంటి పరిస్థితులు ఉండవనే చెప్పాలి. ఇంకా అష్టమ భావము అంటే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు మాత్రం ఉండవని కూడా తెలపాల్సి వస్తుంది. తర్వాత దశమ భావం అని అంటే ఏదైనా వృత్తి అనుకోండి, ఉద్యోగం అనుకోండి, లేకపోతే వ్యాపారం అనుకోండి, ఇవన్నీ కూడా క్షేమకరంగానే సాగుతాయని మనం చెప్పాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా జూలై మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళు వ్యాపారాలు చేసుకోనండి, ఉద్యోగాలు చేసుకోనండి, సరైనటువంటి విధానంలో సాగుతాయి. ఎటువంటి నిరాశకు గురి చెయ్యవని అర్థం అవ్వాలి. కాకపోతే ప్రణాళికాబద్ధంగా మాత్రం మీరు నడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి కష్ట నష్టాలు కలగవని తెలుసుకోవాలి. ఇక శుభకార్యాలు, విందు వినోదాలు సహజంగా మీరు పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏదైనా తీర్థయాత్రలు, ఇతరత్ర ఏదైనా అవసరమైనటువంటి ఉద్యోగరీత్యానో వ్యాపారరీత్యానో ప్రయాణాలు సాగించడం, ఇవన్నీ కూడా సవ్యంగానే సాగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆపద రాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ విషయంలో కూడా ఏమీ ఆందోళన అవసరమే లేదు. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ప్రయత్నాలు మీరు సాగించండి. తప్పకుండా మీకు వివాహాలు జరుగుతాయి కూడా. తర్వాత ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆర్థిక స్తోమత చాలా బలంగానే ఉంటుంది. కాబట్టి ఏవైనా వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశము, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఏదైనా కోర్టులో కేసు ఉన్నటువంటి పక్షంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎటువంటి సమస్య ఉండదు. ఇకపోతే ఏదైనా ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. పరిస్థితులు చక్కగానే కనబడుతున్నాయి. ఎందుకంటే వృత్తి స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా మనం ఏ రకంగా చూసినప్పటికీ కూడా బాగానే ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే, లేదా ఏదైనా భాగస్వాములు కలవాలి అని అనుకుంటే అన్నీ చక్కగా చూసుకోండి. మంచి చెడు, ఎందుకంటే ఈ నెలతోటి సరిపోదు కదా, జీవితకాలం అంతా వ్యాపారాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. సబార్డినేట్స్ ఉంటారు, సుపీరియర్స్ ఉంటారు. వాళ్ళు ఇవాళ నా టైం బాగుంది కదా అని చెప్పి మీరు కనుక కొంచెం అధర్మబద్ధంగా ప్రవర్తిస్తే రేపటి రోజున బాగోలేనటువంటి టైంలో మిమ్మల్ని వాళ్ళని నొక్కి పారేస్తారు. కాబట్టి ఎప్పుడైనా, ఏ టైం అయినా, ఎవరైనా, ఏ కాలమైనా మీరు జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అంటే ఒక అనుభూత ఉండాలి, ఒక ధర్మబద్ధంగా ఉండాలి. తప్పకుండా మీకు క్షేమకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం సవ్యంగా సాగుతుంది, లేకపోతే అపసవ్యంగా సాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. వ్యాపారాల విషయంలో కూడా అదే, పార్ట్నర్స్ మధ్యన గొడవ పడుతూ వ్యాపారాలు బాగా సాగాలి అనుకుంటే సాగవు కదా. కాబట్టి ఒక రకంగా పార్ట్నర్స్ అంటే భాగస్వాములు ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకొని ఏదైనా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఉండాలి. కానీ వాడు కొట్టేస్తున్నాడు డబ్బు, వీడు కొట్టేస్తున్నాడని అనవసరమైనటువంటి అనుమానాలతో మీ వ్యాపారాన్ని ముందుకు సాగించలేరు. కాబట్టి అర్థం చేసుకుని అర్థవంతమైన జీవితాన్ని గడుపుతూ మీ యొక్క వ్యాపారాన్ని సాగిస్తూ ఉండాలి. ఇక ఇంట్లో విషయం కనుక తీసుకున్నట్టయితే పిల్లలు మిమ్మల్ని ఏమీ బాధ పెట్టరు. వాళ్ళ చదువులేదో చదువుకుంటారు,
కొత్తగా స్కూల్స్ తెరిచి ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా స్కూల్స్కి వెళ్ళేటువంటి అవకాశం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. దంపతుల మధ్యన ప్రేమ అభిమానం విషయంలో ఏమీ లోటు ఉండదండి. ఖచ్చితంగా ప్రేమ అభిమానాలతోనే ఉంటారు, సఖ్యతగా ఉంటారు. ఇల్లంతా ప్రశాంత వాతావరణంతో ఉంటుంది. కొంచెం గొప్ప పెద్దవాళ్ళకి ఏదైనా సృష్టి చేస్తే మాత్రం వైద్య సదుపాయాలు జరిపిస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీతో పాటు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఈ జూలై మాసంలో కనపడుతున్నాయి. ఏ రకంగా చూసినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకండి. మంచి చెడు రెండు ఉంటాయి జీవితం అన్న తర్వాత. మంచి వచ్చినప్పుడు పొంగిపోయి చెడు వచ్చినప్పుడు కుంగిపోవడం అనేటువంటిది కాదు. మంచి వచ్చినప్పుడు ఆ యొక్క పొగడటం కంటే కూడా ఆ మంచిని ఎలా అనుభవించాలి అనేటువంటి మెలకువ కూడా మీలో ఉండాలి. మరి ఏదైనా లోటు జరిగింది, ఏదైనా కష్టం వచ్చింది, కుంగిపోకుండా ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అన్నటువంటి ఆ మెలకువలు కూడా మీకు తెలుసున్నటువంటి పక్షంలో జూలై మాసమే కాదు ఏ మాసమైనప్పటికీ కూడా మీరు అవలీలగా దాటివేయేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. గురువులను గౌరవించండి, భక్తితో మెదలండి. ఖచ్చితంగా అష్టలక్ష్మి అంటే లక్ష్మీదేవిని పూజించండి. శ్రీ మహావిష్ణువు కానీ కృష్ణుని అవతారం కానీ దశావతారాల్లో మీరు నమ్ముకున్నటువంటి ఏ నారాయణుడినైనా మీరు పూజించవచ్చు. ఖచ్చితంగా మీకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఇల్లు కూడా శాంతంగా గడిచిపోతుంది. తెలిసింది కదండి. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.